ఈయన ఏమవుతాడు? అడుగు బాను అన్నాను, అడుగు, మాట్లాడు. మా తమ్ముడు మన ఇంటి వరకు వస్తాడని అనుకున్నాము. ఇంతవరకు అనుకొని ఈ రోజుల వరకు మేము అనుభవం చేసుకుంటూ ఇంతవరకు వెయిటింగ్ చేస్తున్నాము. అమ్మ నాన్న అనాథాశ్రమం తరపుకు అందరికీ మీ ఫౌండేషన్ తరపు మా యొక్క హృదయపూర్వకంగా నమస్కారం, ధన్యవాదాలు చేస్తున్నాము. సనాతన ధర్మ రక్షణకు మానవ సేవను ఆయుధంగా మలుచుకున్న మహోన్నత వ్యక్తి శ్రీ శంకర గురూజీ. అనాథలైన వారికి నీడనిచ్చి, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టి, మానసిక స్థితిని కోల్పోయిన వారిని మామూలు మనుషులుగా మార్చడమే శ్రీ శంకర గురూజీ లక్ష్యం. ఆయన స్థాపించిన అమ్మా నాన్న అనాథ ఆశ్రమం సనాతన ధర్మం ప్రాణం పోసుకున్న సజీవ పుణ్యక్షేత్రం. మతిస్థిమితం లేక పిచ్చివాడిలా రోడ్లపై తిరిగిన ఈ అభాగ్యుడి జీవితంలోకి వెలుగుగా మారారు గురూజీ. కరోనా కష్టకాలంలో దారి తప్పిన మనిషిని చేరదీసి ప్రేమతో చికిత్స అందించి నేడు తన కుటుంబీకుల చెంతకు చేర్చడం ద్వారా ధర్మాన్ని రక్షించడమంటే ఒక కుటుంబాన్ని కాపాడడమేనని నిరూపించారు. ఈ అభాగ్యుని పేరు బొంబాయి బాబు. మానసిక స్థితి సరిగా లేక ఇల్లు విడిచి రోడ్లపాలవ్వగా పోలీసులు గుర్తించి ఎవరూ లేని అనాథగా భావించి ఇటువంటి అనాథులకు ఆపద్బాంధవ నిలయమై నిలిచిన చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చి ఆశ్రయం కల్పించారు. అప్పటి నుండి రక్షణాలయంలోనే ఉంటున్న ఈ అభాగ్యునికి ఆశ్రమ వైద్యశాలలో మెరుగైన వైద్యమందించడంతో అతని మానసిక స్థితిలో మార్పు వచ్చింది. ఎంతలా అంటే తనలాంటి ఇతర రోగులకు తనే సేవ చేసేంతలా మారాడంటే అది గురూజీ సంకల్ప గొప్పతనం. అలా కొన్నాళ్లకు మెల్లగా గతాన్ని గుర్తుకు తెచ్చుకున్న బొంబాయి బాబు తనకంటూ ఓ కుటుంబం ఉందని గుర్తుకు వచ్చి ఆశ్రమ సిబ్బందికి తన వ్యక్తిగత వివరాలను తెలపడంతో శ్రీ శంకర గురూజీ సూచనల మేరకు బొంబాయి బాబును తీసుకుని డిసెంబర్ 16వ తేదీన ఆశ్రమ వాహనం మీద బయలుదేరారు. తాను చెప్పిన వివరాల ప్రకారం సిబ్బంది కొడంగల్ మండలం ఈర్లపల్లి గ్రామంలోని తన అన్న బొంబాయి తిమ్మప్ప ఇంటికి తీసుకువెళ్లారు. ఈయన ఏమవుతాడు? అడుగు బాను అన్నాను, అడుగు, మాట్లాడు. ఊహ తెలిసాక మొదటిసారి తండ్రిని చూస్తున్న చిన్నారి అచ్యుతకు ఏమీ అర్థం కాక కళ్ల ముందున్నది కన్నతండ్రేనని గుర్తుపట్టలేక భయంతో పెద్దమ్మ చాటున దాక్కుని ఏడుస్తూ ఉండిపోయింది. అన్న బొంబాయి తిమ్మప్ప మాట్లాడుతూ, నా తమ్ముడు మానసిక స్థితి సరిగా లేక కరోనా మొదటి వేవ్లో ఇల్లు విడిచి వెళ్లాడని, దురదృష్టవశాత్తు తన భార్య 2 ఏళ్ల క్రితం కాలం చేసిందని చెప్పారు. పిల్లలు ఉన్నారా? ఎక్కడున్నారు? హాస్టల్లో చదువుతున్నాడు. పిల్లలు హాస్టల్లో. ఇలా భార్య లేదు? భార్య చనిపోయారు. ఎన్ని రోజులే? 2 సంవత్సరాలే. ఈయన ఎన్ని సంవత్సరాలు పోయి? ఇలా ఫస్ట్ లాక్డౌన్లో పోయిండు.
కన్నతల్లి దూరమైన కనీసం తండ్రి అయినా దక్కాలని ఆ చిన్నారి వద్దకు తండ్రిని ఆ భగవంతుడే పంపాడేమో. ఈ సందర్భంగా బొంబాయి తిమ్మప్ప మాట్లాడుతూ, 4 ఏళ్ల క్రితం మా తమ్ముడు ఇల్లు విడిచి వెళ్ళాడని, ఎంత వెతికినా దొరకలేదని, మా తమ్ముడిని మాకు అప్పజెప్పినందుకు అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి కృతజ్ఞతలు చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. నా పేరు బొంబాయి తిమ్మప్ప, ఇర్లపల్లి గ్రామము, దళితాబాద్ మండలము, తాలూకా కొడంగల్. మరియు మా తమ్ముడు బాబు ఈ ఫస్ట్ లాక్డౌన్లో పోయిండు. మేము కూడా పిఎస్లో కూడా కంప్లీట్ చేసినాము. అంతవరకు మాకు అగపడలేదు. పిఎస్ఎల్ కూడా 2-3 సార్లు ఎవరు కూడా చూపించారు మాకు, కాదని కూడా చెప్పినాం మేము. మా తమ్ముడు మన ఇంటి వరకు వస్తాడని అనుకున్నాము. ఇంతవరకు అనుకొని ఈ రోజుల వరకు మేము అనుభవం చేసుకుంటూ ఇంతవరకు వెయిటింగ్ చేస్తున్నాము. మా తమ్ముడు మాకు అప్పగినందుకు ధన్యవాదాలు. అమ్మ నాన్న అనాథాశ్రమం తరపుకు అందరికీ మీ ఫౌండేషన్ తరపు మా యొక్క హృదయపూర్వకంగా నమస్కారం, ధన్యవాదాలు చేస్తున్నాము. మీ పాదాలకు కూడా, ఎందుకంటే మా తమ్ముడు అప్పచెప్పినందుకు మీ సంస్థ ఒకటి ఎప్పుడు మా మదిలో దృష్టిలో పెట్టుకుంటాం. అనంతరం ఆశ్రమ సిబ్బంది వారితో హామీ పత్రంపై సంతకం చేయించుకుని బొంబాయి బాబును అప్పగించారు. చివరగా ఆశ్రమ సిబ్బందికి బొంబాయి బాబు ధన్యవాదాలు చెబుతూ వీడ్కోలు పలికాడు. ధర్మాన్ని రక్షించడమంటే వివిధ కారణాల వల్ల చెల్లాచెదురైన కుటుంబాలను కలపడమే. శ్రీ శంకర గురూజీ చేస్తున్న ఈ మానవతా యజ్ఞం నేడు ఒక బిడ్డకు తండ్రిని, ఒక అన్నకు తమ్ముడిని తిరిగి ఇచ్చింది. శ్రీ శంకర గురూజీ గారు చేస్తున్న ఈ మహాయజ్ఞంలో మనం కూడా భాగస్వాములమవుదాం. ఆపదలో ఉన్న అనాథులకు అండగా నిలుద్దాం.